హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది అండర్ సింక్ కోసం అండి. ఇది క్యాబినెట్. ఇది ఏంటంటే ఓన్లీ మనకు దీంతో స్టోరేజ్ అనేది ఉండదు అనమాట. అంటే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండదు. ఖాళీ మనకు ఫిల్టర్ పార్ట్స్ కోసమే ఇలా అండర్ సింక్ కోసం ఇది తయారు చేయబడిన క్యాబినెట్ అండి. ఇప్పుడు మనకు దీనికి స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మనం ఒకటి న్యూమాటిక్ ట్యాంక్ ఉంటుంది కదా, ఇది అనేది మనకు ఉండాలన్నమాట. ఇదేంటంటే సింగిల్ వే ఉంటుంది, మనకు వన్ వేలే ఉంటుంది అనమాట. మనకి ఏదైతే అది వాటర్ ఫిల్ చేసుకుంటుందో మళ్ళీ మనకు అక్కడి నుంచే మళ్ళీ వాటర్ అనేది మనకు బయటకు వస్తుంటుంది. ఇది స్టోరేజ్ అన్నమాట, 10 లీటర్ స్టోరేజ్. తర్వాత మనకు ఒక స్పోర్ట్ కావాలన్న పాసెట్ అన్నమాట. ఇది మనకు ఎందుకంటే దానికి స్టోరేజ్కి ఉండదు కాబట్టి సపరేట్గా మనకు ఒక పాసెట్ అనేది అవసరం ఉంటుంది. స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ మనం తీసినాం అనుకోండి, మనకు అది క్యాబినెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పక్కన మనకు 2 హోల్స్ ఉన్నాయి కదా, అది ఇన్లెట్ అవుట్లెట్ కోసం అనమాట. ఏమైనా బల్కెట్స్ పెట్టుకొని మనం ఇన్లెట్ అవుట్లెట్ పెట్టుకోవడము. ఇటు సైడ్ కూడా మనకు 2 స్క్రూలు వస్తాయి. చూడండి, ఇది మనకు కింద పార్ట్ ఉంటుంది కదా, ఈ కింద పార్ట్ మొత్తం ఏంటంటే మనకు ఆ మోటార్ కానివ్వండి, మనము ఆ ఎస్ఎంపిఎస్ సాలినాయిడ్ వాల్ ఇలా మనం ఫిట్ చేసుకోవడం కోసము కింద పార్ట్ అది. మనకి పైన ఉన్నది కదా ఫిల్టర్స్ సెట్ చేసుకోవడం. మనకు సీ క్లాంప్స్ వస్తుంది చూడండి, ఆ సీ క్లాంప్స్ పెట్టుకొని మనం ఆ పై సైడ్ ఫిల్టర్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఈ వైరింగ్ డయాగ్రామ్ చూద్దాం. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనకు మామూలు ఆర్ఓకి అండర్ సింక్కి డిఫరెంట్ ఉంటుంది. ఈ ఎస్ఎంపిఎస్ ఉంది కదా, ఎస్ఎంపిఎస్ నుంచి మనకు 2 వైర్లు వచ్చినాయి చూడండి. ఒక్క వైర్ మాత్రం మనకు డైరెక్ట్గా ఐప్రిజర్ స్విచ్ అనమాట. ఇదేంటంటే మనకు ఫ్లోర్ స్విచ్ ఉండదు, ఐప్రిజర్ స్విచ్ ఉంటుంది అనమాట దీనికి. ఈ ఐప్రిజర్ స్విచ్ నుంచి మనకు ఒక వైర్ పోతుంది కదా అవుట్పుట్, దాని నుంచి మోటార్కి ఒక వైర్ పోతుంది, సాలినాయిడ్ వాల్కి ఒక వైర్ పోతుంది. అలాగే మనకు దీనికి ఆటో ప్లసింగ్ పెట్టినాం కాబట్టి ఆటో ప్లసింగ్కి ఒక వైర్ అనేది పోతుంది. ఈ ఎస్ఎంపిఎస్ నుంచి ఇంకొక వైర్ ఉంది కదా చూడండి, ఈ వైరు మనకు మళ్ళీ సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే మోటార్ ఉంది కదా, ఈ మోటార్కి వెళ్తుంది. అలాగే ఈ సాలినాయిడ్ వాల్ ఉంది చూడండి, సాలినాయిడ్ వాల్కి కూడా పోతుంది. అలాగే ఈ ఆటో ప్లస్ ఉంది కదా, ఆటో ప్లస్ కూడా పోతుంది అనమాట. సేమ్ ఇందాక ఆ వైర్ ఎలా పోయిందో ఇది కూడా సేమ్ అలాగే పోతుంది. ఇప్పుడు మనకు ఇది ఆటో ప్లస్ ఉంది చూడండి, ఈ రెడ్గా ఉన్నాయి కదా 2 వైర్లు, ఇవి మనకు ఇన్పుట్ అనమాట ఆటో ప్లస్కి అనమాట. ఈ అవుట్లో ఉన్నాయి చూడండి, ఈ గ్రీన్ వైర్లు ఉన్నాయి కదా 2, ఇవి మనకు సాలినాయిడ్ వాల్కు అవుట్పుట్ అనమాట. ఈ ఆటో ప్లస్కి ఏంటంటే రెడ్గా ఉన్నాయి ఇన్ అనమాట, అవుట్ అనమాట, గ్రీన్ అనమాట. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం. చూడండి, ఆన్ అయింది. ఆటో ప్లస్కి 2 లైట్స్ ఉంటాయి కదా, 2 ఆన్ అయినాయి. మోటార్ కూడా ఆన్ అయింది, ఎస్ఎంపిఎస్ లైట్ కూడా మనకు ఆన్ అయింది. ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా ఆన్ అయింది అనమాట. చూడండి, ఈ ఆటో ప్లస్ ఎలా ఉంటుందంటే మనకు 2 లైట్స్ ఉన్నాయి కదా, ఆ గ్రీన్ లైట్ ఉంది చూడండి, ఆ గ్రీన్ లైట్ ఒక 30 సెకండ్స్ తర్వాత ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ 30 సెకండ్ ఆగితేనే మనకు అది ఆటో ప్లసింగ్ అవుతుంది. చూడండి, మనకు ఆ గ్రీన్ లైట్ ఆగిపోయింది కదా, ఇప్పుడు 30 సెకండ్స్ తర్వాత ఆగిపోయింది. ఆ రెడ్ లైట్ అయితే కంటిన్యూగా ఉంటుంది మనకి అది. ఇప్పుడు ఈ ఆటో ప్లస్ ఏంటంటే మనకు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మెమరీని క్లీన్ చేస్తుంది అనమాట, ప్లషింగ్ అవుతుంది అనమాట వాటరు. మెమరీని క్లీన్ చేయడం వల్ల మన మెమరీ లైఫ్ ఎక్కువ పెరుగుతుంది. చూడండి, మనకి ఇది ఇన్లెట్ అనమాట, ఇది ఇన్లెట్ ఇచ్చాం కదా, ఇది అవుట్లెట్. ఎప్పుడైతే మనకు అది 30 సెకండ్ లైట్ వెలుగుతుందో పవర్ సప్లై అవుతుంది కదా, అప్పుడు డైరెక్ట్గా ఈ ఎస్వి నుంచి వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడైతే మనకు ఆ 30 సెకండ్స్ బంద్ అయిపోతుందో, ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ బంద్ అయిపోతుందో ఈ సాలినాయిడ్ వాళ్ళకు పవర్ అనేది ఆగిపోతుంది అనమాట. పవర్ ఆగిపోయినప్పుడు ఇది బంద్ అయిపోతుంది కదా, అప్పుడు మనకు ఎఫ్ఆర్ నుంచి వాటర్ అనేది బయటకు వెళ్తుంది. ఆ ఎఫ్ఆర్ నుంచి ఎప్పుడైతే మనకు వాటర్ బయటకు వెళ్తుందో బ్యాక్ ప్రెషర్ వల్ల మనకు ఆ మెమరీలోనే అవుట్పుట్ అనేది మనకు కరెక్ట్గా వాటర్ వస్తుందండి. ఇది ఆటో ప్లస్ అన్నమాట. ఇప్పుడు మొత్తము ఈ వైరింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫిల్టర్ పార్ట్స్ అనమాట. ఈ ఫిల్టర్ పార్ట్స్ అనేది మామూలుగా కామన్ అండి, ప్రతి వీడియోలో నేను చూపించాను. అది మామూలుగా అది డయాగ్రామ్ అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఫిల్టర్ పార్ట్స్ ఫిట్ చేసుకోవడం కోసం సీ క్లాంప్స్ కదా, ఇలా సీ క్లాంప్స్ ఉంటాయి. ఇవి ఒక 4 పెట్టుకోవాలన్నమాట, స్క్రూస్ వేసుకొని ఆ 4 పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ బయో ఫిల్టర్స్ వాడుతున్నామండి, బయోటెక్ వాళ్ళవి. ఇది సెడిమెంట్ అనమాట ఫస్ట్ది, ఇది కార్బన్, ఇది అన్ని బయోటెక్ అండి. ఇది కార్బన్ ఫిల్టర్, ఇది H2AA ఆల్కలైన్ ఫిల్టర్ అనమాట. ఇది కూడా బయోటెక్ వాళ్ళదే.
ఇది ఆర్ఓ మెంబ్రెయిన్ అండి, ఇది కూడా బయోటెక్ ఆర్ఓ మెంబ్రెయిన్. దీంతో యాంటీస్కెలిన్ డోజర్ కూడా వస్తుంది దాని వెంబడి. తర్వాత ప్రీ ఫిల్టర్ సెట్ ఇది. ఇదండి. ఇప్పుడు మనం దీన్ని అసెంబ్లీ చేసుకోవాలి. చూడండి, ఇది అసెంబ్లింగ్ మామూలు మనం ఆరో చేసినట్టే చేయాలండి. మొత్తం సిస్టమ్ అంతా అట్నే ఉంటుంది, ఇంత ఏం డిఫరెంట్ ఉండదు. ఫస్ట్ మనకి ఏంటంటే సెడిమెంట్ కార్ట్రేజ్ వస్తుంది. చూడండి, సెడిమెంట్ వస్తుంది. తర్వాత మన కార్బన్ కనెక్షన్ ఇస్తాం. కింద చూడండి, అది కార్బను, ప్రీ కార్బను. తర్వాత మెంబ్రెయిన్కి ఉంటుంది అనమాట. మెంబ్రెయిన్ నుంచి మనకు ఆల్కలైన్కి అనమాట, పోస్ట్ కార్బన్ లేదా ఆల్కలైన్కి ఇస్తాం. ఇది మనకు హై ప్రెషర్ న్యూమాటిక్ ట్యాంక్ ఎలా వేయాలంటే, అది చూడండి, మన అవుట్పుట్ ఉంది కదా, మనకు ప్రోడక్ట్ వాటర్కు ఫస్ట్ ఎన్ఆర్వి వేసుకోవాలా. ఎన్ఆర్వి తర్వాత మనము ఆ హై ప్రెషర్ స్విచ్ పెట్టుకోవాలా. హై ప్రెషర్ స్విచ్ నుంచి మనం డైరెక్ట్గా మనం న్యూమాటిక్ ట్యాంక్కి కనెక్షన్ ఇచ్చుకోవాలా. అంతే అండి, చాలా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఫ్లోర్ స్విచ్ ఉండదు, హై ప్రెషర్ స్విచ్ ఉంటుంది. హై ప్రెషర్ స్విచ్ మనం ఏదైతే ప్రోడక్ట్ వాటర్ ఉంటుందో, ప్రోడక్ట్ వాటర్ హై ప్రెషర్ స్విచ్ కంటే ముందు ఆ ఎన్ఆర్వి పెట్టుకోవాలా, ఎన్ఆర్వి తర్వాత హై ప్రెషర్ స్విచ్ పెట్టుకోవాలా. ఇది చూడండి, ఇది అవుట్పుట్ అనమాట. ఏదైతే మన ప్రోడక్ట్ మనకి ట్యాంకులో పడుతుందో 10 లీటర్స్ మామూలు ఫిల్టర్కు, అదే పైపు మనం బయటికి తీసుకున్నాం. బయటికి తీసుకొని ఇక్కడ టీ వేసుకున్నాం. ఈ టీ ఎందుకు వేసుకున్నామంటే, ఒకటి మనం న్యూమాటిక్ ట్యాంక్కి వెళ్తుంది అనమాట. మన ప్రోడక్ట్ వాడు న్యూమాటిక్ ట్యాంక్కి వెళ్తుంది కదా, మళ్ళీ మనకు అది నిండిన తర్వాత సేమ్ మనకు రిటర్న్ అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్ ఉంది కదా, ఈ స్పోర్ట్కు ఒక టీ వేసి మనం జాయింట్ చేసుకున్నాం అనమాట. చూడండి, ఆ ప్రోడక్ట్ వాటర్ ఆ టీలో నుంచి పోతుంది, మనకు బయటకు రావడం కూడా ఆ టీ నుంచి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.